నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థంతో హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. పెళ్లైన కొన్నేళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది, బయటికి రాలేదు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు, నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాడతో రిలేషన్ లో ఉన్నాడనే పుకారు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేశారు. అభిమానులకు షాక్ ఇస్తూ శోభిత ధూళిపాడను నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నాడు. అయితే నాగ చైతన్య శోభిత పెళ్లిపై సమంత స్పందిస్తారని అంతా భావించారు. కానీ ఆమె దీనిపై మౌనంగా ఉండిపోయారు. కేవలం అభిమాని పెళ్లి ప్రపోజల్ పై మాత్రమే ఆమె రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమయంలో సమంత భరణానికి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. విడాకుల సమయంలో నాగ చైతన్య ఫ్యామిలీ సమంతకు 200 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బును తీసుకోవడానికి సమంత ఒప్పుకోలేదట. విడాకుల సమయంలో సమంత ఎమోషనల్ అవుతూ తాను ఎవరి మీద ఆధారపడి పైకి రాలేదని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా మారానని, కాబట్టి ఎవరి మద్దతు సహాయ సహకారాలు నాకు అవసరం లేకుండానే నా మిగిలిన జీవితాన్ని కొనసాగిస్తానంటూ సమంత తెగేసి చెప్పిందట. దీంతో నాగ చైతన్య నుంచి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా ఆకినేని ఫ్యామిలీ నుంచి సమంత బయటికి వచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై సమంతకు మద్దతుగా కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతూ నాగ చైతన్య, సమంత లాంటి గ్రేట్ పర్సన్స్ ను